సరే పర్టికులర్ బ్యాక్ పెయిన్ అది ఉండే తీరుని బట్టి చాలా కాలం చేయగా అది ఇప్పుడు లేకుండా ఇప్పుడేముంటలేదన్నావు. దానికి ఎలాంటి అవగాహన వచ్చింది మదన్ మోహన్? యోగా వల్ల ఏం వెళ్ళిపోయింది? అలానే బ్యాక్ పెయిన్ రాకుండా ఎలా చేయొచ్చు మూమెంట్స్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత కానీ అనేది దాదాపు ఈ వరుసనే 3 సంవత్సరాలు చేసావు కాబట్టి ఎలాంటి అవగాహన వచ్చింది? మొట్టమొదట మనకి మన బాడీకి ఎప్పుడు మూమెంట్స్ అనేది ఉండాలి అర్థమైంది. ఎందుకంటే కంటిన్యూస్ గా ఒకే పోస్చర్ లో ఉన్నప్పుడు కొన్ని పట్టేస్తాయి కదా, మజిల్స్ పట్టేస్తాయి, క్రాంప్స్ లా వస్తాయి. అటువంటి అవాయిడ్ చేయడానికి రెగ్యులర్ గా బాడీ మూమెంట్ అనేది ఉండాలి అని నాకు అనిపించింది. యోగా స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ గా అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్ వల్ల బ్యాక్ పట్టేయడము లేకపోతే షోల్డర్స్ పట్టేయడము జరిగేది. బట్ మైండ్ఫుల్ గా మనం చేసే ఆసనాస్ మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అర్థం చేసుకుంటూ దాన్ని ఆ పెయిన్ అవాయిడ్ చేయాలి అని మీరు ముందే చెప్పారు. ఏదన్నా పెయిన్ వచ్చినప్పుడు దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా ఎలాగా ఆ పెయిన్ ని కొంచెం తగ్గించుకుంటూ స్లోగా అదే ఆసన కొంచెం చెప్పినట్టు కాకుండా మన బాడీ వినేటట్టుగా మనం చేయగలిగితే స్లోగా అప్పుడు అర్థమైంది చేస్తుండగా. ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ 3 months తర్వాత 4 months తర్వాత అప్పటి నుంచి అసలు బ్యాక్ పెయిన్ అనేది లేకుండా అప్పుడప్పుడు వచ్చేది, కంటిన్యూస్ గా లాంగ్ సిట్టింగ్ వల్ల అని వచ్చేది, కానీ డిఫరెన్స్ అనేది తెలిసింది. ఫిజియోథెరపీ తర్వాత కొంత ఎంతైతే పెయిన్ ఉండేదో ఈ 3-4 months కంటిన్యూస్ యోగా ఎవ్రీడే యోగా తర్వాత చేంజెస్ అనేది నాకైతే అర్థమైంది. అందుకని ఇంకా మళ్ళీ ఆ పెయిన్ రాకుండా ఉండడానికి లైఫ్ లో కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, అంటే నువ్వు చెప్పదలుచుకున్న దాన్ని ప్రాక్టికల్గా కూడా నేను ఇప్పుడు చూపించి అందరికి అర్థమయ్యేట్టుగా చెప్తాను. ప్రాక్టికల్గా కూడా చూపించి, ఎందుకంటే డిఫరెన్స్ ఉంటుంది కదా మీకు నాకు. మామూలుగా బయట ఏదైనా సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నా, మీటింగ్ లాగా ఏదైనా మాట్లాడుతున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా అలానే అనిపిస్తుందా? నేను ఎప్పుడైనా అడిగినప్పుడు చెప్తుంటే చెప్పడానికి అలానే అనిపిస్తుందా? ఫ్రీగానే ఉన్నట్టు ఉంటుందా? దానికి ఆన్సర్ కూడా లేట్ అయిందంటే ఏదో డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. రాజశేఖర్కి అంత ఏమి ఉండదు అనుకుంటాలే, మామూలుగా మాట్లాడినట్టే మాట్లాడతాడు. నేను ఇలా మాట్లాడించినప్పుడు పెయిన్ అనేది దాని గురించి భయపడితే చాలా డెలికేట్గా అమ్మో ఏమవుద్ది అని భయపడితే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. పెయిన్ కానీ ప్రభావంగా లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే భయపడకుండా మొండిగా మోటుగా ఉండమని కాదు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఏ యాంగిల్లో అది పెయిన్ వస్తుంది, ఏ యాంగిల్ అయితే రాదు. ఒక యాంగిల్ వస్తే కూడా అప్పుడు దాన్ని ఎలా రాకుండా చేసుకోవాలి అనేది తప్పనిసరిగా అండర్స్టాండ్లోకి వస్తుంది. తప్పనిసరిగా ఆ విషయంలో అనుభవం వస్తుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఇక భయం లేకుండా పోయింది అనమాట. భయం లేకుండా పోయి ఒక అవగాహనతో చేస్తాం కాబట్టి ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. అందుకని నేను దాన్ని ప్రాక్టికల్గా కూడా చూపిస్తానని చెప్పాను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మందికి లోయర్ బ్యాక్ ఉంటే స్టమక్ ఎక్సర్సైజ్ లాంటివి, స్టమక్ మీద భారం పడేవి చేయలేరు. అది సడన్గా పట్టేసిద్ది, లేదా చాలా పెయిన్, అలా వచ్చిన పెయిన్ 2 రోజులు 3 రోజులు 4 రోజులు కూడా ఉంటుంది అన్నమాట. అందుకని దానికి ఎగ్జాంపుల్
పవనముక్తాసనం ఉంది. పవనముక్తాసనం అంటే ఏ పార్ట్ అవసరమో అది కనబెట్టుకు పెడతాను నేను, మొత్తం కుదరట్లేదు. దూరం పెడితేనేమో వాయిస్ రాదు. మామూలుగా అయితే దగ్గర తెచ్చుకుంటూ బాడీలో వేస్తూ ముఖ భాగాన్ని మొగలారి తీసుకెళ్ళాలి. ఇది పవనముక్తాసనం. స్టమక్ తగ్గడానికి గ్యాస్ట్రిక్ ఎబిలిటీ పనికి వస్తుంది. ఇందులో కూడా ఒకసారి బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది. అందుకని ఇది చేసినప్పుడు స్టార్టింగ్ ఏం చేయాలంటే ఇలా లోయర్ బ్యాక్ మొత్తం కింద బేస్ అయ్యేట్టుగా మోచేతులు చేతులు ఫోల్డ్ చేయకుండా పొడవుగానే ఉంచి ఇలా ఉంటే ఆ లోయర్ బ్యాక్ దగ్గర బేస్ అయ్యి సపోర్ట్ ఉండడం వలన పెయిన్ లేకుండా హాయిగా ఉంటుంది. ఫస్ట్ ఒక 4 సెకండ్స్ అలా ఉండి మైండ్ అక్కడ పెట్టి బ్యాక్లో, అక్కడి నుంచి తర్వాత మెల్లిగా అది కూడా బ్యాక్ సపోర్ట్ తిప్పాలని ఉంచుకొని మెల్లిగా తెచ్చుకోవాలి. లెగ్ ఎంత తెస్తున్నాము బాడీని కూడా ఈక్వల్గా కొంచెం పైకి మొత్తం కాకుండా గమనించుకుంటా. ఇది పవనముక్తాసనం విషయానికి వచ్చి. తర్వాత ఇంకొంచెం డేంజర్ అయ్యాయంటే 2 లెగ్స్ లేపేవి, అదే టైంలో బాడీ లేపేవి. ఉదాహరణకి కట్వాంగాసనం. ముందు కొంచెం బాడీ, తర్వాత లూజ్గా పెట్టుకోవాలి. టైట్ పెట్టకుండా లూజ్గా పెట్టుకోవాలి. టైట్ పెడితే ఆ టైట్లోనే పట్టేస్తాయి. ఇక్కడ కూడా మన మీదకి రావచ్చు, అంటే లెగ్స్ తొడలు మన మీదకి వస్తే ఇక్కడ కూడా లేస్తుంది. ఇప్పుడు పవనముక్తాసనంలో స్ట్రైట్గా హ్యాండ్స్ నుంచి ఎలా చెప్పామో దాన్ని గుర్తు చేసుకోవాలి. క్లియర్గా బేస్ సపోర్ట్ లాగా అన్నమాట, అలా ఉండాలి. ఇంకోటి, మనం సైక్లింగ్ చేస్తున్నప్పుడు స్టమక్ ఎక్సర్సైజ్ కోసం చేస్తాం మనం సైక్లింగ్. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే స్టమక్ ఎక్సర్సైజ్ లాంటి సైక్లింగ్ ఏది చేసినా బ్యాక్ పెయిన్. అప్పుడు ఏం చేయాలంటే మామూలుగా అయితే ఇంతవరకు ఇలా ఉండి పొడవుగా సైక్లింగ్ చేస్తే పొట్ట లూజుగా ఉండి కింద కూడా సరైన బేస్ లేకపోతే పెయిన్ వస్తుంది. అందుకని అప్పుడు కూడా స్టమక్ మీదకి వెయిట్ తెచ్చుకొని స్టమక్ని టైట్గా బలంగా పెట్టుకున్నట్టుగా అలా వచ్చేసి ఇక్కడ పైకే ఉంది. స్టమక్ మీద వెయిట్ హాయిగా, స్టమక్ బాగా ఇలా తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్ టైట్ అయితే స్ట్రెంగ్త్ అంత స్టమక్లో ఉంటుంది, లెగ్స్ లూజ్గా బరువు లేనట్టుగా ఉంటాయి. గ్యాప్ ఉంది, స్టమక్ దగ్గరకు వచ్చాం టైట్ అంతా, లెగ్స్లో వెయిట్ లేనట్టుగా ఫ్రీగా తిరుగుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వెయిట్ అంతా గ్రిప్ అంత బలం అంతా ఇక్కడ స్టమక్ మీద పడింది. స్టమక్ లూజ్గా ఉంచి కొంచెం బట్ట అంత పొడవుగా ఇచ్చేసి కింద తిప్పితే అప్పుడు ఎక్కువ వెయిట్ భారము పొడల మీద లోయర్ బ్యాక్ మీద పడిది కాబట్టి ఆ పెయిన్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇట్లా ప్రతి మూమెంట్లో అనుభవం మీద ఎలా చేస్తే కంఫర్ట్ ఉంటుందో తెలుస్తూ ఉంటుంది, మైండ్ కాన్సన్ట్రేషన్ పెడితే. అందుకే యోగా చేస్తున్నా సరే ఎక్సర్సైజ్ లాగా కాకుండా మెడిటేషన్ లాగా పార్ట్స్ మీద మైండ్ పెట్టుకోవాలి. అట్లానే లెగ్ రేజ్ చేస్తున్నాను, సైడ్కి లెగ్ రేజ్ చేస్తున్నాను. లెగ్ రేజ్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఇదంతా లూజ్గా పెట్టి కాళ్ళు లేపుతూ ఉంటే పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టమక్ మీద వెయిట్ పడి గ్రిప్గా ఎలా బలవంతా అక్కడ పెట్టినట్టుగా అన్నాము, ఇలా ఉన్నప్పుడు సైడ్కి ఉన్నాం కాబట్టి ఈ సైడ్కి ఉన్న పార్ట్ మీద టైట్ చేసి గ్రిప్ మన బాడీ వెయిట్ అంతా అక్కడ ఉన్న ఫ్యాట్ మీద బలంగా గ్రిప్గా అక్కడే పడినట్టుగా దాన్ని టైట్ చేసుకుంటే ఏమైందంటే అక్కడ టైటు ఇక్కడ టైటు. అప్పుడు కూడా లెగ్స్లో వెయిట్ లేనట్టుగా ఒక స్ట్రెంగ్త్గా ఫ్రీగా లైట్ వెయిట్తో లెగుస్తున్నట్టుగా వెళ్తాయి. అంటే ఎక్కడ ఫ్యాట్ ఉందో, ఎక్కడ మనకి అవి ఫిట్ అవ్వాలి అవసరమో అక్కడ కాన్సన్ట్రేషన్, అక్కడ టైట్, అక్కడ స్ట్రెంగ్త్ లాగా పెడితే మిగతా పార్ట్స్ లైట్ వెయిట్ లాగా అనిపిస్తూ లూజ్గానే ఫ్రీగా వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ టైట్లు ఎక్కడ పెట్టాలనేది ఏమి లేకుండా డైరెక్ట్గా లేకపోతే బరువుగా లేపినట్టుగా అవుతుంది, అక్కడ బరువుగా లేపినట్టు అయింది. అలానే ఈ పార్ట్స్లో కూడా పెయిన్ రావడానికి పట్టేసినట్టుగా అలా కూడా అవుతాయి అన్నమాట.
ఇట్లా బ్యాక్ పార్ట్ విషయంలో, స్టమక్ విషయంలో, ఈ సైడ్ పార్ట్ విషయంలో, వీటన్నిటిలో అలాంటి అవగాహన తెచ్చుకొని మూమెంట్ చేస్తుంటే, అది ఎక్సర్సైజ్ అయినా ఆసనం అయినా చేస్తుంటే అప్పుడు ఆ పెయిన్ ప్రాబ్లం ఉండదు. పెయిన్ ప్రాబ్లం ఉండకపోవడమే కాకుండా అక్కడ ఫ్యాట్ ఉంది కాబట్టి, అక్కడ మనం టైట్ చేసాం కాబట్టి తొందరగా దాని మీద ఫిట్నెస్ వస్తుంది ఈజీగా. ఈ అండర్స్టాండ్ పెరుగుతూ చేస్తుంటే అసలు ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది చేసేటప్పుడు. స్టార్టింగ్లో పడ్డ ఇబ్బందులు లేకుండా, పెయిన్ లేకుండా, ఎక్కడ టైట్ చేస్తాము, ఎక్కడ గట్టిగా పెడతాము, మిగతా పార్ట్స్ ఏవి లూజ్గా తిప్పేయచ్చు, ఇవన్నీ అండర్స్టాండ్ వస్తుంటే ఆ చేసేటప్పుడు మనకి ఒక ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనమాట. కావాల్సిన పార్ట్స్లో స్ట్రెంగ్త్ పెట్టి చేస్తున్న ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనం ఎక్కడెక్కడికైనా వెళ్ళి మెట్లు ఎక్కుతుంటే ఏ రైల్వే స్టేషన్లో ఎక్కడో ఆ మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ ఉంటే ఎక్కేది వేరుగా ఉంటుంది. ఏ పెయిన్ లేకుండా బాడీ హెల్త్ కాకుండా టకటక ఎక్కుతుంటే అప్పుడు ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఈ చేసేటప్పుడు కూడా అట్లా ఉంటుంది అనమాట, ఎన్ని అనుభవంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు అందుకనే ఈ యోగా ధ్యానంతో పాటుగా ఇలాంటి స్ట్రెంగ్త్ ఫీలింగ్స్ ఎలా బ్రీత్ చేసినా, ఆ బ్రీత్లో పార్ట్స్లో స్టాక్ అవుతున్న ఫీలింగ్స్ తెచ్చుకున్నా, ఆ పాజిటివ్ మైండ్ అక్కడ ఫామ్ అయ్యేదంతా స్ట్రెంగ్త్గా ఫామ్ అవుతున్న కాన్సన్ట్రేషన్తో మైండ్ పెట్టడము, ఇవన్నీ స్పెషల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు మామూలుగా ఈ లైవ్లో మెడిటేషన్ చెప్పేటప్పుడు మెడిటేషన్లోనే స్పెషల్గా చెప్తున్నాను అనమాట. నేను చెప్పేవి ప్లస్ అట్లా వందల సంవత్సరాలు హెల్దీగా యోగా ధ్యానం ద్వారా దైవం సంబంధించిన శక్తులు తెచ్చుకుంటూ బతికిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఒక ప్రూఫ్గా ఎగ్జాంపుల్గా చెప్తూ దాన్ని ప్రాక్టికల్గా మనం ఎలా పొందుతాము, వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థం ఏంటి, దాన్ని ఎలా మనం కూడా పొందవచ్చు అనేవన్నీ ఎగ్జాంపుల్ చెప్తూ చేపిస్తున్నాను అనమాట. అందుకని ఇలాంటి అండర్స్టాండ్తో చేసిన దానికి ఆ మైండ్ ఎక్కడ పెట్టి రొటీన్గా చేసుకెళ్ళేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. 90% డిఫరెన్స్ ఉంటుంది. మైండ్ ఇలా పెట్టి అన్ని అర్థం చేసుకుంటే వచ్చే బెనిఫిట్ ఎంత ఉందో అలా లేని 90% అలా ఉంటే, అదేమి లేకపోతే మాత్రం 10% ఉంటుంది బెనిఫిట్. మీ ఇద్దరు కొత్తలో వచ్చినప్పుడు సూర్య నమస్కారాలు ఎలా చూపించి చేయించేవాడిని నేను. 3 seconds 5 secondsలోనే 12 కౌంట్ అయ్యేట్టుగా. అయినా కూడా బాడీ ఎక్కడ బెండింగ్ తక్కువ చేయకుండా పూర్తి బెండింగ్ చేస్తా. ఇవన్నీ ఆ యోగిక్ అండర్స్టాండింగ్, యోగిక్ ఎమోషన్తో చేసే. అక్కడ 2 పాయింట్లు, యోగిక్ అండర్స్టాండింగ్ అండ్ యోగిక్ ఎమోషనల్. చేయాలని ఒట్టిగా మొండి ఎమోషనల్ కాదు, అక్కడ అర్థవంతమైన యోగిక్ టెక్నిక్స్ పెట్టుకొని అప్పుడు ఆ యోగిక్ యాక్టివేట్తో చేయడం అనమాట. అప్పుడు అలవాటు బాడీ మొత్తానికి ఆ మంచి స్థితిలో ఉండేట్టుగా చేయటం. ఈవినింగ్స్ ఆటోగ్రఫీ యోగి అనేది వినిపిస్తున్నాను నేను. అందులో గురు పరంపర ఏంటంటే మవతార్ బాబాజీ, ఆయన శిష్యుడు లహరి మహర్షి, ఆయన శిష్యుడు యుక్తేశ్వర్జీ, ఆయన శిష్యుడు యోగానంద. ఆ యోగానందదే ఆటోగ్రఫీ యోగి. ఇది 18 దేశాల్లో యూనివర్సిటీలో కూడా పెట్టారు ఆ బుక్. అందులో చాలా మ్యాటర్ ఉందని చెప్పి ఇట్లా పనికొచ్చేది. అట్లా ప్రిపేర్ చేశాడు ఆ యుక్తేశ్వర్ అని ఆయన. ఆ యోగానందన్ అలా ప్రిపేర్ చేశాడు. నువ్వు దేశాల్లో దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలని ప్రిపేర్ చేశాడు. ఆయన వెళ్ళకపోయినా ఇతను ప్రిపేర్ చేసి పంపించాడు అనమాట. ఆ యుక్తేశ్వర్ గారు చెప్తారు ఒకసారి, ఆయనకి చెప్పింది కూడా మళ్ళీ ఆయన గురువే లహరి మహర్షి ఆయన. వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, అనారోగ్యం అనేది, బలహీనత అనేది ఫస్ట్ నీ మనసులోనే మొదలైద్ది, తర్వాత బాడీలో అది డెవలప్ అవుతుందని చెప్తారు అనమాట. అట్లా ఒకసారి ఆ యుక్తేశ్వర్ అని ఆయన చాలా వీక్గా, నీరసంగా ఉంటే అది ఆయన గురువు చెప్తారు, నేను మరీ ఇలా ఉన్నానంటే, అప్పుడు ఏమి లేదు నువ్వు అలా అనుకుంటున్నావు, నువ్వు రేపటికల్లా బాగా హుషారుగా ఉంటావు, యాక్టివ్ అవుతావు, బాడీ కూడా స్ట్రెంగ్త్ వస్తుంది, వెయిట్ కూడా పెరిగిద్ది అని బాగా ఆయన నమ్మేట్టుగా మైండ్ వాష్ లాగా చెప్తాడు అనమాట. చెప్తే రెండో రోజుకి నాకు ఇవాళ నీరసం లేదు, నేను యాక్టివ్గానే ఉన్నాను, హుషారుగా ఉన్నాను అంటాడు. అన్న తర్వాత అవును అదంతా నీ మనోభావాలు, మనోశక్తి మీద ఉంటుంది, అయినా నువ్వు ఏమాత్రం హుషారు వచ్చావు, నేను ఎలా కనపడతావు అలానే కనపడ్డావు, నీ బాడీ అలానే కనపడుతుంది, నీలో ఎక్కడ యాక్టివేషన్స్ వచ్చింది,
అని ఇలాంటి మాట్లాడాడు మళ్ళీ ఆ గురువు. అనేసరికి మళ్ళీ రెండో రోజు వచ్చినాక ఆ గురువు గారు వాళ్ళు నాకు నీరసంగా ఉంది, నేను అట్లాగే యాక్టివ్ లేను అంటాడు. అంటే ఆయన చెప్పిన మాటలు ఆయన మైండ్ మీద అలా పనిచేసినాయి అనమాట. అట్లా మనం ప్రాణాయామ చేస్తున్నా, ఫిజికల్ మూమెంట్ చేస్తున్నా, ఆ బ్రీత్ లోపలికి వెళ్ళినప్పుడల్లా పర్టికులర్ పార్ట్స్లో వెన్నుపాములో మనకి ఏ పార్ట్స్కి బాడీని స్ట్రెంగ్త్గా ఉంచుతాయో ఆ పార్ట్స్ మీద మైండ్ పెట్టి అందులోకి ఆ బ్రీత్ వెళ్ళి ప్రాణశక్తిగా ఫామ్ అవుతూ అక్కడ స్ట్రెంగ్త్ ఇస్తుంది, స్ట్రాంగ్ అవుతుంది అనే ఫీలింగ్ పెట్టుకుంటా చేయాలి చేసేటప్పుడే. చేస్తే అప్పుడు అదే మూమెంట్ అనిపిస్తుంది మన బాడీకి. మీకు లాస్ట్లో ప్రతిరోజు ఏం చేస్తాను, స్ట్రైట్గా ఉండండి, వెన్నుబొమ్మ నిటారుగా పెట్టుకోండి, స్టమక్ టు బ్యాక్ లాంగ్ బ్రీత్ చేస్తూ ఆ బ్యాక్లో నుంచి బాడీలోకి ఆ బ్రీత్ స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇవన్నీ చెప్తూ చేస్తా కదా, కాబట్టి ఆ ఫీలింగ్ ఆ బ్రీత్ ఫంక్షన్ అలా వాచ్ చేస్తే మనకు అదే అనిపిస్తుంది బాడీలో. అదొక ఎగ్జాంపుల్ అనమాట, అందుకు అది చేయించేది. అట్లా ధ్యానం లాగానే ఫిజికల్ మూమెంట్ చేసేప్పుడు మన మైండ్ని ఉపయోగిస్తూనే ఉండాలి, కంటిన్యూగా ఉపయోగిస్తూనే ఉండాలి. మైండ్ని అబ్జర్వ్ చేసే దాని మీద, ఫీల్ అయ్యే దాని మీద ఉపయోగిస్తూనే ఉండాలి. అట్లా ఉపయోగిస్తే మనకు బాడీ బాగా సహకరించింది అనమాట. నాకు అన్నీ గుర్తున్నాయి. మదన్ మోహన్ 2 కాళ్ళు ఒకేసారి లేపినప్పుడు, టక్కన పైకి లేపి ముందుకు వంగించినప్పుడు బాడీని నీకు పట్టేసి ఒక్కోసారి 5-10 నిమిషాలు పట్టేది. ఒక్కోసారి ఏమో వాళ్ళ కొద్దిలే కష్టంగా ఉందనిపించి రెండో రోజు చేసేవాడు. ఇవన్నీ జరిగినాయి మొదట్లో. ఇప్పుడు దాదాపు అంటే మొదలుపెట్టి 2 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ అయితే దాదాపు 1 ఇయర్ నుంచి ఆ పరిస్థితి రావట్లా. పెయిన్ కానీ, పట్టడం కానీ, గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం కానీ పూర్తిగా రాకుండా అయిపోయింది. ఇదంతా ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ థెరపీ ఇచ్చినందువల్లనే అట్లా వచ్చింది బాడీకి, మైండ్కి. ఇప్పుడు నీతో పాటు దాదాపు 7-8 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారు, 3-4 రోజులు వచ్చారు, తర్వాత ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, ఒకేసారి రకరకాలు చేపిస్తారు, బాడీ అంతా ఫుల్ ఫ్లెక్సిబిలిటీ, ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చింది, ఏదైనా ఊహించుకొని ఉండొచ్చు. అప్పుడు అలా ఆశపడి తొందరపడి గబగబా చేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదులు ఒక్కొక్క పార్ట్కి సపరేట్గా అన్ని పార్ట్స్ చేయాల్సినవి అన్ని చేస్తూ ప్రతి పార్ట్లో రావాల్సిన అవగాహన తెచ్చుకుంటూ ఆ మూమెంట్లో కానీ, బ్రీత్లో కానీ, ఫీలింగ్లో కానీ తెచ్చుకుంటూ మెల్లిమెల్లిగా చేస్తే ఆ స్టాండర్డ్ ఇప్పుడు నీకు అయినట్టుగా వచ్చింది స్టాండర్డ్. అలా కానప్పుడు వాళ్ళు ఏదో ఊహించుకొని నా దగ్గర మొదలుపెట్టి అలా అనిపించకపోతే మానేస్తే ఇక అక్కడితో అయిపోయినట్టే కదా. అందుకని బాగా టైం ఇవ్వాలి, ఓర్పుగా సహనంగా టైం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి ఏంటి అసలు ఈ గురువు చెప్పే విధానం ఏంటి. ఒక రోజులో వద్దులే, ఒక వారం 10 రోజులు వద్దాము, మెల్లిమెల్లిగా అర్థం చేసుకున్నాం అని అనుకోవాలి. అన్నిట్లో ఇన్స్టాంట్ లాగా ఇలాంటి వాటిలో కూడా ఇన్స్టాంట్గా రావాలని చూడటం ఎక్కువైపోయింది చాలా మందికి. అందుకని అలా అవుతున్నారు అన్నమాట. సో అందుకని రాజశేఖర్ మీరైనా సరే గ్యాప్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని స్లోగా డెవలప్ చేసుకుంటా ఆ మనసు కేంద్రీకరణ అనేది బాగా చేస్తా ఉంటే, అలానే ఈసారి గ్యాప్ తీసుకోకుండా ఉంటే అప్పుడు మొత్తం మళ్ళీ సెట్ అవ్వడం మొదలుపెట్టింది. లేదండి, ఈసారి గ్యాప్ లేదు. నాకు గ్యాప్ ఎప్పుడు మొదలవుతుందంటే నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు. ఇప్పుడు రాజశేఖర్ అని నేను నా నోటితో అన్నానంటే 1000 మంది రాజశేఖర్ చెప్తున్నట్టే, 1000 మంది మదనమోహన్ చెప్తున్నట్టే. కాబట్టి అలా చెప్పడానికి నేను చెప్తున్నా. మీరు ఆ కుదరకపోవడం అవన్నీ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పర్సనల్ ఉంటుంది. అంటే ప్రాసెస్ మనం ఏం చేస్తే ఎలా బాడీలో డెవలప్మెంట్ వస్తుంది అనే దానికోసం చెప్తున్నా, జస్ట్ అంతే. అలా కుదుర్చుకుంటే మళ్ళీ అంతా సెట్ అయిపోద్ది. ఎందుకంటే మనకి ఒకప్పుడు బాగుంటుంది, బాగా లేకపోవడం అనేది ఎవరికైనా ఎప్పటికైనా జరగవచ్చు, ప్రజలు జరగవచ్చు, ఓ 10-20 సంవత్సరాల తర్వాతైనా జరగవచ్చు. ఇలా అర్థం చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆ 10-20 సంవత్సరాలు కూడా జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు జరిగినట్టుగా మీ మీ ఎదురుగా చేసే నాకు ఏనాడు ఏది జరగట్లా. ఎందుకు? ఎగ్జాంపుల్ అంతా మీకు చెప్పింది నేనున్నా కాబట్టి, ఆ ప్రాక్టికల్లో ఎగ్జాంపుల్ అంతా నేను మీకు చెప్పినట్టే నేను ఉంటున్నా కాబట్టి, చేయటం కానీ, అండర్స్టాండింగ్ కానీ, మైండ్ పెట్టడం కానీ అదంతా. లేదంటే నా ఏజ్కి, నా బాడీకి మీకు జరిగినట్టే జరగాలి, నాకు కూడా జరగట్లేదంటే కారణం అంతా అదే అన్నమాట.
కాబట్టి సరైన విధానాలు ఉంటే అసాధ్యం అంటూ ఏముండదు. అదంతా మనకి మహర్షులు, హిమాలయ మహాగురువులు లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో మనకి ఇచ్చారు. అవన్నీ తెలుసుకునే టైము అందరికి లేకపోయినా నాకు దొరికింది. కాబట్టి నేను అవన్నీ మీ అందరికి ఇస్తాను. వాడుకొని బాగా డెవలప్ అవ్వండి.